యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వచనంలో 3 తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆనాటి మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు కడు బానిసత్వాన్ని వారు అనుభవించారు. దుర్భరమైనటువంటి పరిస్థితులు, ఫరో యొక్క ఏలుబడిలో భయంకరమైనటువంటి బానిసత్వాన్ని మన పితరులు అనుభవించారు. విశేషం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలుగా వారు దేవుణ్ణి అడగకపోయినప్పటికీ, దేవునికి ప్రార్థించకపోయినప్పటికి కూడా దేవుడు వారి బాధను చూశాడు, వారి మొరను విన్నాడు, వారి యొక్క దుఃఖాన్ని దేవుడు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నటువంటి నిన్ను నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, దేనిని బట్టి, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాల విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, బిడ్డల యొక్క వారి సెటిల్మెంట్ విషయాల్లో కానీ, అంటే వివాహాల విషయాల్లో కానీ, మరి దంపతుల యొక్క జీవితాల్లో బిడ్డలు లేనటువంటి లోటు, వీటన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు దృష్టించున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం నువ్వు గ్రహించాలి. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, దేవుడు నన్ను చూస్తలేదేమో, దేవుడు మా కుటుంబాన్ని చూస్తలేదేమో, దేవుడు మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని చెప్పేసి చాలా ఆవేదన పడుతుంటాం, చాలా నిరుత్సాహపడుతుంటాం, చాలా మరి దుఃఖానికి గురయ్యేటువంటి వారుగా కనిపిస్తూ ఉంటాం. మన పితరులు దేవుణ్ణి అడగకపోయినా, దేవుణ్ణి తలవకపోయినా కానీ దేవుడు మోషేతో జ్ఞాపకం చేసిన మాటలు ఏమన్నాడంటే, 3 తలంపులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మోషేతో. మొదటి మాట, నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. నా ప్రజలు, దేవుడు ఇశ్రాయేలుని ఎంతగా వారిని భావించాడు, ఏ విధంగా వారిని మరి దేవుడు నా సొత్తు అనేటువంటిది సొంత వారికి ఎంత భావించాడంటే, నా ప్రజలు అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం నీవు నేను ఒకవేళ దేవుణ్ణి మన తండ్రిగా మనం భావించేమో లేదేమో కానీ, దేవుడు మాత్రం నిన్ను నన్ను ఆయన బిడ్డగా భావించాడు. నా బిడ్డ అని చెప్పేసి, నా కుమారుడు నా కుమార్తె అని చెప్పేసి నా విషయంలో ఖచ్చితమైనటువంటి స్పష్టత దేవుడు ఈ మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ మొర ఆయన వింటూ ఉన్నాడు. దేవుడు నీ దుఃఖాన్ని, మరి అనేక రాత్రులు, నిద్రలేనటువంటి రాత్రులు నీ జీవితంలో దుఃఖభరితమైనటువంటి భారమైనటువంటి హృదయాలతో, బరువెక్కినటువంటి హృదయాలతో దుఃఖిస్తున్నావేమో, దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ మొరలను ఆయన వినుచూ ఉన్నాడు, వింటున్నాడు అనేటువంటిది ఖచ్చితంగా ఈ ఉదయం దేవుని సేవకునిగా నేను నీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు, చేస్తాడు. విశ్వసించు, కనిపెట్టి ప్రార్థించు. ఆ విధంగా దేవుడు అట్టి కార్యాల ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపును మా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మా పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం నా తండ్రి,
దేవ ఐగుప్తులో 430 సంవత్సరాలు వారి కడు బానిసత్వం వారు అనుభవించారు నా తండ్రి. ఆ బానిస బ్రతుకుల్లో నాయన వారు మిమ్మల్ని దేవ మరి తలంచుకుపోయినా అడగకపోయినా నా తండ్రి, మోషేకి మీరు జ్ఞాపకం చేసినప్పుడు వారి బాధను నేను చూశాను అంటున్నారు. వారి యొక్క నిట్టూర్పును నేను విని ఉన్నాను అనేటువంటిది, వారి దుఃఖాన్ని నేను చూచి ఉన్నాను, విని ఉన్నాను మీరు జ్ఞాపకం చేశారు. దేవదేవ నా తండ్రి, మీ బిడ్డలుగా నా ప్రభు మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితులు మేము ఎదుర్కొంటున్నామో ప్రభు, మమ్మల్ని చూచుచున్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభు ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లోనైనా, ఆర్థికంగా నా తండ్రి అప్పుల సమస్యలతో బాధించబడుతూ పీడించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలనైనా మరి దేవ స్థిరపడలేదని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆవేదన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డల జీవితాలు స్థిరపరచబడలాగానే మీ కార్యం జరిగించండి. అయా దంపతులకు నాయన బిడ్డలు లేనటువంటి లోటు కలిగినటువంటి దంపతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షాన మీ కార్యం జరిగించండి. వివాహాల కొరకు నాయన మరి ఎందరైతే నాయన తల్లిదండ్రులు వారి బిడ్డల విషయం నాయన మీకు మొరపెడుతున్నారు నా తండ్రి, వారి పక్షాన మీ కార్యం జరిగించండి. దేవదేవ నా తండ్రి TLC అనుదిన ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి అయ్యా మీరు దాచి సిద్ధం చేసిన మీ మేళ్ళు మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఈ దినమంతా నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతల్లో మీరు వెన్నంటుండి నడిపించి మీ కృపలో వారు దిలిపచ్చేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.